మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో జంట నగరాల శెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో వైఎఫ్సీఏ అధ్యక్షుడు 277వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి దంపనబోయిన శ్రీనివాస్ జన్మదిన వేడుకలు గాజుల రామారావుని మల్లారెడ్డి నగర్లో ఘనంగా నిర్వహించారు. సేవా కార్యక్రమాలతో నిర్వహించిన ఈ వేడుకల్లో సంఘ సభ్యులు, నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల ప్రెసిడెంట్లు, నాయకులు, ప్రజల మధ్య కేక్ కటింగ్ నిర్వహించారు. జన్మదిన వేడుకల సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేయడంతో పాటు అవసరమైన వారికి సహాయం అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ దంపనబోయిన శ్రీనివాస్ సామాజిక సేవలో ఎప్పుడూ ముందుంటారని కొనియాడారు. 277వ డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని శ్రీనివాస్ తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు, మహిళా సాధికారత, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారం మరియు పచ్చదనం పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతాం. డివిజన్ అభివృద్ధికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుడుపూడి సత్యబాబు, చెల్లుబోయిన ప్రసాద్, పీతాని శ్రీనివాస్, యాండ్ర లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేను ప్రతి సంవత్సరం కూడా కాలనీలో జరుపుకోవడం జరుగుతుంది. కాలనీ యొక్క వాసులందరూ కూడా నాకు ఆశీస్సులు కూడా ఎప్పుడు ఇస్తూనే ఉన్నారు. కానీ ఈ సంవత్సరం ప్రతి కాలనీ నుంచి కూడా అన్నగారు మీరు 277 మహదేవపురం డివిజన్ అనేది ఏర్పడింది. దాంట్లో మీరు ఒక కార్పొరేటర్గా వెళ్ళాలనేది మా ఉద్దేశం. అందరూ కూడా అడగడం జరిగింది. ఆ ప్రయత్నం కూడా నేను చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. ఆ ప్రయత్నంలో కూడా గాంధీ గారు, నెహ్రూ గారు, వివేకానంద స్వామి సేవలతోనే, స్ఫూర్తితోనే నేను ముందుకెళ్ళాలని చెప్పేసి ఈ ఆశయంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు కూడా నాకు తెలిసినట్టుగా సేవ చేసుకుంటూ వచ్చాను తప్ప ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా నేను డీవియేట్ కాలేదు. అదే స్ఫూర్తితో రాజకీయ పరంగా కూడా నాకు మంచి అవకాశం వస్తే కూడా సేవ చేయడానికి సంసిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీ అందరి ముందు కూడా తెలియజేస్తున్నాను. మీ అందరి ఆశీస్సులతో అటువంటి అవకాశం వస్తే కనుక చూసా తప్పకుండా ప్రతి క్షణం సేవ చేయడానికి మాత్రమే కృతజ్ఞుడైన ఉంటానని చెప్పేసి మీ అందరి ముందు తెలియజేస్తూ, ప్రత్యేకంగా మీ అందరూ నా జన్మదినాన్ని పురస్కరించుకుని వచ్చిన మీ సమయం కేటాయించుకుని సమయం ఇచ్చి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అవకాశం ఇచ్చిన కాలనీవాసులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా శ్రీనన్న బర్త్డే. ఫస్ట్ ఆయనకి నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు, ఆయన అభిమానులు, ఆయన గురువులు, ఆయన ఫ్రెండ్స్ అందరు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు వేదిక అలంకరించిన వాళ్ళు కూడా అందరూ కూడా ఆయన అభిమానులు ప్లస్ ఆయనకు గురువులు అందరూ ఉన్నారు ఇందులో. అందులో ముఖ్యంగా మా శంకరెడ్డి సార్, అంటే మా ఫస్ట్ రాజకీయం అంటే ఒక ప్రెసిడెంట్ గా, ఒక సర్పంచ్ గా ఎన్నికయ్యి, ఒక సర్పంచ్ ఉంటాడు అంటే మేమంతా చిన్నపిల్లలము, ఒక సర్పంచ్ ఉంటాడు, ఒక రాజకీయం ఉంటుంది అనేది తెలియజేసిన వ్యక్తి మా శంకరెడ్డి సార్. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ కాలనీ కూడా ఆయనే డెవలప్ చేశారు. ఆ కాలనీకి సంబంధించిన వ్యక్తిగా ఇప్పుడు మన గంపర్పల్లి శ్రీనన్న కూడా ప్రెసిడెంట్ గా ఉండి ఇక్కడ ఎన్నో సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా తీర్చి ఒక కాలనీని ఒక పెద్ద కాలనీగా ఏర్పాటు చేయడంలో ఆయన ప్రత్యేకమైన పాత్ర ఉంది. 100% ఈ రోజు కాలనీ ఈరోజు ఇంత వెలుగుతుంది అంటే దానికి ముఖ్య కారకులు ఒక రకంగా ఆయన ప్రెసిడెంట్, ఆయన చేసి ఆయన గురువు, ఆయన తర్వాత కూడా మిగతా వ్యక్తులకు కూడా అవకాశాలు ఇచ్చి ఒక కాలనీ అభివృద్ధి కోసము పాటుపడ్డ వ్యక్తి కాబట్టి ఆయనకు రాజకీయంగా కూడా అలాంటి అవకాశాలు వస్తే ఒక కాలనీనే కాకుండా ఒక డివిజన్ కూడా ఆ రకంగా అభివృద్ధి చేస్తాడనుకొని మేమందరం కూడా భావిస్తున్నాము. అందుకని ఆయనకు టికెట్ ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఆశిస్తున్నాడు కాబట్టి అది ఇచ్చిన తర్వాత అందరం కూడా ఆయనకి ప్రోత్సహించి ఆయన కార్పొరేటర్ గా చూద్దామన్నది నా కోరిక. మీరందరూ కలిసికట్టుగా ఈ రోజు పార్టీలకు ఖచ్చితంగా మా ఫ్రెండ్ చెప్పాడు కదా, పార్టీలకు ఖచ్చితంగా వచ్చాడంటే ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆ రకంగా ఆయన అభివృద్ధి చేసే సత్తా ఉన్న వ్యక్తి. ఒక కాలనీని ఈ రకంగా తీర్చిదిద్దినప్పుడు ఒక డివిజన్ ఎందుకు తీర్చిదిద్దలేడు అన్న క్వశ్చన్ కి ఆయన ఆన్సర్ ఇవ్వగలడు రేపొద్దున. అందుకే ఆయనకు అడ్వాన్స్
కంగ్రాచులేషన్స్. రేపు పొద్దున్న ఫ్యూచర్ లో కూడా ఆయన టికెట్ తీసుకొని ఆయన మాకు కార్పొరేటర్ గా మాకు సేవలు అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.